హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో కోనసీమ స్పెషల్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు: జీడి నూక అండి. ఇది జీడి నూక అయినా అనొచ్చు, లేకపోతే జీడి బద్ద అయినా అనొచ్చండి. బెల్లం, అలాగే నెయ్యి. ఈ జీడి నూకని మనం ఎలా బాగు చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదండి, అది ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని జీడి నూకని అయితే వేపుకోవాలి. అలాగే ఇది వేగిపోతే మనకి మంచి అరోమా అనేది వస్తుందండి. అలాగే కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలా వస్తే సరిపోతుంది. కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఈ నూక అనేది వేపుకునే దాన్ని బట్టే మనకి లడ్డు టేస్ట్ అనేది ఉంటుందండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి కొంచెం కొంచెం మోతాదు అయితే వేసుకోవాలండి. వేసుకుని అలా అంతా కూడా మనం మిక్సీ చేసేసుకోవాలండి. అలాగే మనం తీసుకున్న బెల్లాన్ని కూడా మనం మిక్సీ చేసేసుకోవచ్చండి, దంచుకుని. లేకపోతే తురుముకున్నా సరిపోద్దండి. మనకి ఒక 1/2 కేజీ జీడి నూకకి 750 గ్రామ్స్ అయితే బెల్లం పడుతుందండి ఖచ్చితంగా. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యి లేకపోయినా ఈ లడ్డు అనేది చాలా స్వీట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ లడ్డూకి అయితే నల్ల బెల్లం అనేది టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా నల్ల బెల్లమే ఎక్కువగా ప్రిఫర్ చేయండి యూజ్ చేయడానికి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ మనం లడ్డు చేసుకోవడం. ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బెల్లం పొడి, జీడి నూక పొడి మరియు నెయ్యి తీసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉండలుగా అసలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి ఈ రెసిపీ అనేది మొత్తం. ఇది కలుపుకున్న తర్వాత లడ్డు అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తే ఓకే అండి. ఒకవేళ లడ్డు అనేది రావట్లేదు అని అనుకుంటే మీరు ఒకసారి ఈ పొడి అనేది మళ్ళీ మిక్సీ పట్టుకుని లడ్డు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు లడ్డు అనేది రాకపోతే అలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటారు. నాకు కమెంట్లు అయితే పెట్టండి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది. ఇప్పుడైతే మనం ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని లడ్డూలాగా నొక్కేసుకుంటే మనం ఎంతో ఇష్టంగా తినే కోనసీమ స్పెషల్ లడ్డు అయితే తయారవుతుంది. అంతేనండి, చాలా టేస్టీ, సింపుల్ అండ్ ఈజీ అని చెప్పచ్చు మన కోనసీమ స్పెషల్ లడ్డు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ ద వీడియో.